మేడం నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డిని భయపెట్టిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాదు, ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి భయపెడుతుంది నెల్లూరు. అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరే కదా. అవును. ఆయన పని విధానం చాలా గొప్పగా ఉంది అని చెప్పి చాలా కామెంట్లు వచ్చినాయి. సారు నీటిపారుదల మంత్రి కాదు, నోటిపారుదల మంత్రి అని ఆయనకు బిరుదు కూడా వచ్చింది. ఆయన నీటిపారుదల మంత్రిగా ఏమీ చేసింది లేదు. ఆయనకి ఒక క్యూబిక్ సెంటీమీటర్ అన్నా, ఒక క్యూసెక్కులు అన్నా ఏమి తెలియదు పాపం. కాలువలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని అయిపోయిన తర్వాత మనకి ఆదాయాన్ని అంటే పంట పొలాలకి నీరు ఎంత ఇస్తున్నాము, అలాగే కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి. అవి ఎందుకు ఆగిపోయినాయి, అసలు రాయలసీమకి నీరు ఇవ్వాలి అంటే ఏం చెయ్యాలి మనం, ఇట్లాంటి ఏమీ తెలియదు. అసలు ప్రాజెక్టుల పేర్లు కూడా తెలియదు అంటారు. ప్రాజెక్టుల పేర్లు కూడా తెలియదు. సడన్గా అడిగితే ఆయన బూతులు పంచాంగం ఎత్తుకుంటాడు. ఎవరైనా విలేకరులు అడిగితే గనక బూతులు మాట్లాడతాడు. పైగా ఆయనకి బెట్టింగులు మహారాజు అని పేరు కూడా ఉంది. ఆయన బెట్టింగులు చేసుకుంటానికే టైం సరిపోవట్లేదు ఆయనకి. అలాంటి నోటిపారుదల శాఖ మంత్రి ఆయన్ని ఎవరినన్నా తిట్టాలి అంటే ఆయన ఉపయోగపడతాడు తప్పితే వేరే ఏ శాఖకే ఆయన పనికిరాడు. కాబట్టి ఇక ఆయన్ని బాబు నువ్వు చేసింది చాలు ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇంటికి పంపించారు. అంటే మంత్రి పీకేశారు. ఇట్లా నేను మంత్రులను పేకాల్సి వస్తుందనే సంగతి తెలిసి జగన్మోహన్ రెడ్డి ముందే జాగ్రత్త పడి, ఎందుకంటే తన పరివారం ఎలాంటిదో ఆయనకే తెలుసు కాబట్టి వీళ్ళని నేను ఎప్పుడంటే అప్పుడు పీకేయాలనే ఉద్దేశంతో ముందే వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీ మంత్రి పదవి నా ఇష్టం, నేను ఎప్పుడు తీసేయాలనుకుంటే అప్పుడు తీసేస్తానని ముందే ఒప్పించుకుని, ఎవడు నోరు తెరిచారంటే చంపేస్తానన్నట్టు నోట్లో బుల్లెట్ దిగుద్దన్నంత ఇదిగా చెప్పెట్టాడు. అందుకని ఇక ఆయన మంత్రివర్గం నుంచి తీసేసినా కానీ కొత్త వాళ్ళ మంత్రివర్గంలోకి తీసుకుంటే కూడా ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అయినట్టున్నాడు. ఈ అంబటి రాంబాబు సంగతి అందరికీ తెలిసిందే కదా, రోడ్ల మీద డాన్స్లు వేసుకుంటాడు తప్పితే దేనికి ఆయన కూడా ఏమీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఏమీ తెలియదు. ఇంకా గమ్మత్తు ఏంటంటే, పాత రోజుల్లో దేవినేని ఉమా మాట్లాడిన నీటిపారుదలకు సంబంధించిన వీడియోలు చూసుకొని ఆ వీడియోలు ప్రకారం వీళ్ళు అంటే నాలెడ్జ్ని అప్డేట్ చేసుకునే ఓపిక తీరిక లేక వీళ్ళు వల్లి వేస్తున్నారనే సంగతి కూడా బయటకు వచ్చింది. అంటే ఏతావత తేలింది ఏంటంటే, నాలెడ్జ్ లేని మనుషులు ఈ మంత్రులంతా. ఈ విధానంగా చూసుకుంటే గనక అనిల్ కుమార్ యాదవ్కి ఆయన పని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో ఆ జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అసలు ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఇలా కోటలు బీటలు వారటానికి మొదటి కారణం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక అక్కడి నుంచి మొదలైపోయి అసలు నాకు గుర్తున్నంతలో మొదటిసారిగా తిరుగుబాటు బావుట ఎగరేసింది కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ రోజు నెల్లూరు జిల్లా వరకు ఏ జిల్లాలో వాళ్ళు పెద్దగా ఇంతలా మాట్లాడలే ఎవరు. ఫస్ట్ అతను మాట్లాడడం మొదలెట్టాకే ఒక్కొక్కళ్ళు మాట్లాడడం. ఇప్పుడు ఆ రోజు అతను మాట్లాడిన తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటి, జిల్లాలో అన్ని సీట్లు వీళ్ళయ్యాయి, కింద నుంచి పైదాకా మొత్తం వీళ్ళకి ఈయన ఏం చేశాడు అంటే, ఎవరెవరైతే నోరు పారేసుకోగలరో, ఎవరికైతే ప్రజల్లో పలుకుబడి ఎక్కువగా ఉందో, అంటే వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైతే ఉందో, ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొడుకు అతను. అలా అంటే అతను అలా సెలెక్ట్ చేసుకున్నాడు మనుషుల్ని. చేసుకుని ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన్ని కూడా అదే విధంగా తెచ్చుకున్నాడు. ఆయనకి ఏంటి పేరు, నెల్లూరు పెద్దారెడ్డి అని కూడా అంటారు ఆయన్ని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే అతను అందరితోటి బాగుంటాడని, అతను చాలా మంచి మనిషి అని చెప్పి, అసలు అతని చేతిలో వెముకుండదని చెప్పి, మనసు పెద్దది కాబట్టి ఆయన పెద్దారెడ్డి అని కూడా, ప్రభాకర్ రెడ్డిని పెద్దారెడ్డి అని కూడా పిలుస్తారు. అయితే ఈ పెద్దారెడ్డి నెల్లూరు జిల్లాకి ఒక అండ. అయితే
ఇప్పుడు ఇక్కడ ఎవరెవరైతే ఆ జిల్లాలో బయటకు వచ్చిన వాళ్ళల్లో చూసుకుంటే గనక వీళ్ళు నిజంగా క్యాలిబర్ ఉన్నోళ్ళు బయటకు వచ్చారు, క్యాలిబర్ లేని వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు అందులోనే ఉన్నారు. మనం ఇంకా బయటికి వెళ్తే చెల్లుకానికి కూడా పనికిరాము అని చెప్పి అర్థం చేసేసుకుని వాళ్ళు అక్కడే ఉన్నారు. అసలు రాజకీయ వారసత్వం ఉన్నవాళ్ళు కానీ, అంటే తరతరాలుగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, అలాగే అక్కడ స్థానికంగా బాగా బలం ఉన్నవాళ్ళు, కాస్త పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు ఈ వీళ్ళ అధికారాన్ని తట్టుకోలేక, వీళ్ళ ఒంటెద్దు పోకళ్ళు తట్టుకోలేక బయటకు వచ్చారు. ఈ బయటకు వచ్చిన వాళ్ళల్లో ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరికన్నా కూడా ఆ ఏరియాలో బాగా పట్టుంది. అయితే వాళ్ళ భార్య ప్రశాంతి రెడ్డి, ఆవిడ ఇంతకుముందు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా చేసింది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఉన్నన్ని రోజులు ప్రభాకర్ రెడ్డిని బాగా వాడుకుని, అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ప్రాధాన్యం ఇచ్చి తర్వాత దాన్ని కొంచెం ఇటు అటు జరిగేసరికి ఆయన అసంతృప్తితో ఉన్నాడు అని తెలిసి కూడా అతను బుజ్జగించడం మానేసి పోతే నీ దిక్కుని చోటు చెప్పుకో అన్నట్లు మాట్లాడేసరికి నిజంగానే నా సంగతి నేను చూసుకుంటానులే అన్నట్లు బయటకు వచ్చి మీ సంగతి చూస్తానులే అని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అతని మీద ఎలా కక్ష తీర్చుకోవాలో తెలియక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన భార్యకి రెండో వివాహం అంట. రెండో వివాహం అయితే దాన్ని పెద్ద ప్రశ్నార్థకం చేశారు. ప్రశ్నార్థకం చేస్తే పాపం ఆవిడ కన్నీళ్లతోటి వచ్చి నా భర్త చనిపోతే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో ఇచ్చారు నన్ను, నా తల్లిదండ్రులు చేసిన వివాహం అది, నా భర్త అనివార్య కారణాల మధ్య చనిపోతే, అనివార్య పరిస్థితుల్లో చనిపోతే, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా అత్తింటి వారు నా పుట్టింటి వారు నా పిల్లలు కూడా ఒప్పుకుని నన్ను పెళ్ళికి ఒప్పిస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నాను. ఇది నేరం అవుతుందా అంటే చట్టం ప్రకారం రెండో పెళ్ళి తప్ప అని ఆవిడ ప్రశ్నిస్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఒక మహిళని మీరు ఇలాగా మాట్లాడేది, మళ్ళీ మీరు వచ్చి ఏం మాట్లాడతారు, మహిళలు అమ్మలారా అక్కలారా చెల్లెళ్ళారా అని మాట్లాడతారు. ఏమి న్యాయం అండి అసలు ఇది? అంటే ఇప్పుడు నేను అనొద్దు కానీ ఈ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ అమ్మాయిలకి భర్త చనిపోతే అలాగే ఉంచేసుకుంటారా? అసలు మనకి హిందూ పునర్వివాహ చట్టం ఉంది దేశంలో, అంటే మీకు చట్టాలతో కూడా పని లేదా? అంటే ఒకటి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు చెప్పే చట్టాల ప్రకారం మగవాళ్ళు మాత్రమే భార్య ఉన్నా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే రాజారెడ్డికి 2 పెళ్ళిళ్ళు, రాజారెడ్డి తండ్రికి 2 పెళ్ళిళ్ళు, రాజారెడ్డి తాతకు 2 పెళ్ళిళ్ళు, మీకు ఆ ఆనవాయితీ ఉంది కాబట్టి, అంటే మీకు తెలిసిన న్యాయము చట్టము ఏంటి అంటే మగవాళ్ళు మాత్రమే 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు షర్మిలాని కూడా వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చేసరికి షర్మిల పెళ్లి విషయం కూడా ఇలాగే తీసుకొచ్చారు. అసలు ఎప్పుడు ఇన్నాళ్ళు మాట్లాడని మొదటి భార్య గురించి, షర్మిల భర్త అనిల్ మొదటి భార్య గురించి తీసుకొచ్చారు బయటికి. తీసుకొచ్చి షర్మిలకి చాలా కోపం వస్తుంది ఆ పేరు చెప్తే అని మాట్లాడటం మొదలెట్టారు. అంటే యాతావాత చెప్పొచ్చేది ఏంటి అంటే, మీకు జిల్లాల్లో మీకు పరిస్థితులు చేయిజాటిపోతున్నాయి, మీకు ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, మీ దగ్గర నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు అనగానే మీకు అసలు ఎక్కడ లేని అక్కసు బయటకు వచ్చేసేసి ఇలా మహిళల మీద మీరు కక్ష తీర్చుకోవడము. అంటే భార్య చనిపోయిన అతన్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడా, లేదు అంటే రెండో పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె రాజకీయాలకు పనికిరాదా? ఇది కదా పెద్ద ప్రశ్న. పైగా ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఏంటంటే, ప్రభాకర్ రెడ్డి పార్టీ మారాడు అనగానే కిరా కార్పి అని ఉన్నాడు కదా, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టిన అతను ప్రభాకర్ రెడ్డికి బాగా ఇష్టమైన వాడు. ఇతనికి బాగా ఇష్టం, అతనికి ఆయనంటే ఇష్టం బాగా. అయితే ఆయన మీడియాలోకి వచ్చేసేసి ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా వీడియోలు చేశాడని, అతని వ్యాపారాన్ని దెబ్బతీయటానికి వీళ్ళు, అంటే ఆడవాళ్ళని ఎలా అయితే వీళ్ళు మాట్లాడతారో అతని వ్యాపారాన్ని దెబ్బతీయటం కోసం ఒక ఫేక్ కంప్లైంట్లు పెట్టి
అతని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని అతని పేరు ఇష్టంతో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పెట్టుకున్నాడు ఇతను. అయితే ఇతను నోరు మూపించాలి అంటే ఇతని బిజినెస్ని దెబ్బతీయాలి అని ఆలోచించి అతని బిజినెస్కి వ్యతిరేకంగా వీడియోలు చేయించి పెట్టడం మొదలెట్టారు సోషల్ మీడియాలో. 10 రోజుల పాటు అవే వీడియోలు. మరి ఇప్పుడు అతను కామయ్యాడు అంటే అతనికి తిండి పోతుంది కదా, లైవ్లీహుడ్ పోతుంది కదా. అతను అనింది ఏమీ లేదు, సింపుల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా పెద్ద మనసు ఉన్నాడు, అందుకే ఆయన పెద్దారెడ్డి అయ్యాడు, ఎవడు పడితే వాడు పెద్దారెడ్డి కాలేడు, ఆయన మనసు చాలా మంచిది అని చెప్పి ఆయన గురించి ఎవరన్నా ఒక్క మాట మాట్లాడారంటే ఊరుకునేది లేదు, అది ఇది అని అతని స్టైల్లో అతను మాట్లాడాడు. అంటే మీకు ఇష్టమైన వాళ్ళ గురించి మీరు ఇష్టంగా చెప్పుకుంటారు, మీకు ఇష్టం లేని వాళ్ళ గురించి మీరు ఏమైనా విమర్శలు చేస్తారు, ఇంకెవరో విమర్శలు చేయకూడదు అన్నట్లుంది మీ పరిస్థితి చూస్తే. అందుకని ఈ నెల్లూరు జిల్లా ఏంటి, ఇదే మనస్తత్వం ఉంటే కనుక అన్ని జిల్లాల్లోనూ పోతారు మీరు. రేపు ఎలక్షన్లకు చెప్తాయి కదా,